న్యూ ఫ్యామిలీ కోయంబత్తూర్ ఇషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో హీరోయిన్ సమంత రాజ్ పెళ్లి చేసుకున్నారు. అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే వాళ్ళిద్దరు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇవాళ 1 గంట ప్రాంతంలో మనకు బ్రేకింగ్ అందింది. బిగ్ టీవీ మీకు ముందే చెప్పింది. కీలక పాత్రలో మన ఫ్యామిలీ మ్యాన్ 2లో నటించింది సమంత. అప్పుడే వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. చూడొచ్చు ప్రస్తుతం ఇదే విజువల్ హల్చల్ రేపుతోంది. మొత్తం కూడా ఇద్దరు కూడా ఇవాళ ఇషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నారు. ఇషా ఫౌండేషన్ అంటే సమంతకు చాలా మక్కువ ఎక్కువ. చాలా లోలో ఉన్న టైంలో, తను చాలా బాధలో ఉన్న టైంలో, ఆరోగ్యం సహకరించక మెంటల్ గా కూడా అప్సెట్ అయిన సందర్భాల్లో ఇషా ఫౌండేషన్కి వెళ్ళి మెడిటేషన్ చేసుకునేది. ఆ పోస్ట్ కూడా చాలా షేర్ చేసుకునేది సమంత. తనకు సంబంధించిన వీడియోలు చాలా ఉంటాయి, మెడిటేషన్ చేస్తూ, యోగా చేస్తూ, ఎక్సర్సైజెస్ చేస్తూ. అలాంటి సమయంలోనే రాజ్ తనకు మొరేల్ బూస్టప్ చేసేవాడు, తనకు సపోర్ట్గా ఉండేవాడు. చాలా సందర్భాల్లో అక్కడక్కడ ఇద్దరు షేర్ చేసుకున్న ఫొటోస్ని కూడా పోస్ట్ చేసింది సమంత. అప్పుడప్పుడు లీకులు కూడా ఇచ్చింది. మొత్తానికి 3 ఏళ్ల డేటింగ్కి ఒక ఎండ్ కార్డ్ పడిందని చెప్పాలి. ఇవాళ ఇషా ఫౌండేషన్లో లింగ భైరవి ఆలయంలో ఇద్దరు కూడా అతి కొద్ది మంది సమక్షంలో ఒకటైనట్టుగా మనకు తెలుస్తోంది. దానికి సంబంధించిన పోస్టే అది చూస్తూ ఉన్నాం. ఎర్ర చీర కట్టుకొని ఎంతో ఆనందంగా ఒకరిలో ఒకరు చేయి వేసుకుంటూ రాజ్ అండ్ సమంత కనిపిస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. రాజ్ సమంత ఫోటో అధికారికంగా వాళ్లే పోస్ట్ చేస్తామన్నారు. అన్నట్టుగానే మధ్యాహ్నం సమయంలో వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఉదయం జరిగిన పెళ్లికి సంబంధించిన ఫోటోని పోస్ట్ చేశారు. చూడొచ్చు ఇద్దరు కూడా చాలా ఆనందంగా, చాలా స్మైల్స్ తో ముందుకు వెళుతూ ఉన్నారు. అతి కొద్ది మంది సమక్షంలో ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. సమంత ఇప్పటికే అధికారికంగా విడాకులు తీసుకుంది నాగ చైతన్యతో. వాళ్ళిద్దరూ కూడా ఇటు రాజ్ కూడా శ్యామలకి అధికారికంగానే విడాకులు ఇచ్చినట్టు, కానీ దీనికి సంబంధించి పర్ఫెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇద్దరు మాత్రం కొత్తగా న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తూ ఉన్నారు, కొత్తగా జీవితాన్ని ఆరంభించబోతూ ఉన్నారు. 3 ఏళ్లు కూడా ఇద్దరు అభిప్రాయాలు ఒకరినొకరు తెలుసుకున్న తర్వాత ఇవాళ ఇద్దరు న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేయబోతున్నట్టుగా అధికారికంగా కొద్ది క్షణాల క్రితమే ప్రకటించారు. ఇది సెకండ్ ఫోటో. ఇద్దరు కూడా అగ్నికి నమస్కారం చేస్తున్న ఫోటో అది. ఎర్ర చీరలో సమంత ఎంతో అందంగా మెరిసిపోతోంది. ఇద్దరు కూడా రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఇద్దరు కూడా అక్కడ అగ్నికి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇషా ఫౌండేషన్లో జరిగిన పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోస్ని అధికారికంగా విడుదల చేశారు. ఆ ఫొటోస్ని ప్రస్తుతం మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. రాజ్ నిడమోరు, సమంత ఇద్దరు ఇవాళ ఉదయం ఒక్కటయ్యారు. సమంత మెడలో మంగళసూత్రం కూడా కనిపిస్తోంది. ఎర్ర చీర మీద ఎంతో హుందాగా కనిపిస్తోంది సమంత. ఇద్దరు కూడా న్యూ ఫ్యామిలీని స్టార్ట్ చేస్తున్నట్టు అధికారికంగా ఒక పోస్ట్ ని పెట్టారు. అయితే ఈ పెళ్లికి సినీ ప్రముఖుల్ని ఎవరిని కూడా పిలవలేదు సమంత. చాలా కొద్ది మందితో మాత్రమే ఆవిడ ఇద్దరు కూడా ఒకటయ్యారు. దానికి సంబంధించిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో హీరో నాగ చైతన్యన్ వివాహం చేసుకుని విడాకులు తీసుకుంది సమంత. ప్రస్తుతం రాజ్ తో కూడా వివాహం చేసుకున్నారు. అయితే వీటన్నిటినీ కూడా ఎప్పుడైతే సమంత వివాహం జరిగింది అని తెలిసిందో ప్రతి ఒక్కరు కూడా సర్చ్ చేయడం మొదలు పెట్టారు. అధికారికంగా మేమే ప్రకటిస్తాము అని చెప్పి సమంత PR గ్రూప్ చెప్పింది. అలాగే మధ్యాహ్నం 2 గంటల లోపే ఈ ఫొటోస్ అన్ని కూడా